తమలపాకు తోటలను దాటి పరుగెడుతోంది వాయు. ముందు కూర్చున్న అనిలపైట అష్టం వేగాన్ని సూచిస్తున్నట్టు గాలిలో ఎగురుతోంది. అనిల, పెళ్లిదాకా తమతో ఉండమని కుసుమ అడిగితే నిరాకరించావు. దేనికి? ఇద్దరి మధ్య ఘనీభవిస్తున్న నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు నిధి. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండాలంటే భయమేసింది. భయం దేనికి? అవనికి అనలకు ఎదురైన అనుభవాలు నీ ద్వారా విన్నానుగా. మనుషుల మూలంగా నాకు అలాంటి సమస్య రావచ్చుగా. అదే కాకుండా మరో కారణం కూడా ఉంది. ఆ అభినవ అర్ధనారీశ్వరుడు నన్ను అశ్వాన్ని అప్పగించమన్నాడు. అతను పోయాడుగా. నిధి చిన్నగా నవ్వాడు. అతనైతే పోయాడు, మరెవరికన్నో నా మీద మన గుర్రం మీద పడవచ్చుగా నిధి. అనిల నవ్వుతూ అంది. అందుకే పెళ్లిదాకా ఉండే సాహసం చేయలేకపోయాను. మంచి నిర్ణయం. నువ్వు రుద్రగిరిలో ఆగి ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉండేవాణ్ణి. దారి మలుపు తిరిగింది. పడమటి ఆకాశాన్ని సంధ్యారాగం అందంగా అలంకరిస్తోంది. సూర్యబింబం చూపుల్ని లాగుతూ 2 కొండల మధ్య నెమ్మదిగా క్రిందకి దిగుతోంది. గురుకులం నుండి చాలా దూరం వచ్చినట్టున్నాం, అనిల అంది. అవును, మన వాయుది వాయువేగం కదా, నిధి అన్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. సూర్యుడు అస్తమించి మసక చీకట్లకి అవకాశం ఇస్తున్నాడు. వాయు పొదరిండ్ల మధ్య వేగం తగ్గించి నడవసాగింది. ఎక్కడ ఎంత వేగంతో ప్రయాణించాలో వాయుకు తెలుసు. రకరకాల పుష్పాల సువాసనలు ఒక్కటిగా వాళ్ల మీదికి దండయాత్ర చేశాయి. రాత్రి విడిదికి ఇది అనువైన ప్రదేశంలా ఉంది. సువాసనలను ఆఘ్రానిస్తూ అంది అనిల. నిధి చిన్నగా నవ్వాడు. నీ మౌలిక రూపం వాయువుని ఏమన్నారో తెలుసా మా మానవులు? ఏమన్నారు? గంధవహుడు అని, గంధవాహుడు అని అంటారు. గంధాన్ని అంటే వాసనను మోసేవాడు అని అర్థం. సార్థక నామధేయాలు కనిపెట్టడంలో మీ మానవులు ఆరితేరిన వాళ్ళు. నిధి చిన్నగా నవ్వుతూ గుర్రాన్ని ఆపాడు. చుట్టూ చెట్లు పొదరిండ్లు గలగలమంటూ చప్పుడు చేస్తూ తన ఉనికిని తెలియజేస్తున్న సెలయేటి గలగల పుష్పాల సౌరభము రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకోమంటున్నాయి. నిధి గుర్రం మీద నుండి దిగాడు. అనిల దిగడానికి సాయం చేశాడు. అనిల, నీ కోసం ప్రకృతి ఊయల మంచం సిద్ధం చేసింది, చూశావా? నిధి చేత్తో చూపుతూ అన్నాడు. అతను చూపుతున్న వైపు చూసింది అనిల. మోకుల్లా ఉన్న అడవి తీగలు 6-7 అడుగుల దూరంలో ఉన్న చెట్ల బోదెలకు అల్లుకున్నాయి. ఆ చెట్టుని ఆధారంగా చేసుకుని అల్లుకున్న తీగ ఇటువైపు చెట్ల వైపు, ఈ చెట్టు ఆధారంగా ఎదిగిన తీగ అటువైపు చెట్టు వైపు సాగుతూ మధ్యలో కలుసుకుని దృఢంగా పెనవేసుకున్నాయి. ఆ అల్లిక నులక మంచం అల్లికలా ఉంది. 3-4 అడుగుల ఎత్తులో ఉన్న ఆ తీగల అల్లిక మానవ హస్తం జాగ్రత్తగా నేర్పుగా అల్లిన మంచంలా ఉంది. ఇలాంటి ప్రకృతి విన్యాసాలను చూసే మనిషి ఉపకరణాల రూపకల్పన నేర్చుకుని ఉంటాడు. నిధి తీగల అల్లికను సమీపించి చేతులతో కదిపి బలంగా నొక్కి చూశాడు. తీగల ఊయల మంచం దృఢంగా ఉంది. అనిల సురక్షితంగా ఆ మంచం మీద నిద్రించవచ్చు. నిధి చేతి సాయంతో తీగల ఊయల మంచం మీదికి చేరింది అనిల. ఆకులతో మొగ్గలతో పువ్వులతో మెత్తగా ఉన్న లతాతల్పం మీదికి వాలింది. ఆకాశంలోంచి చంద్రుడు వెన్నెల కురిపిస్తూ నిండుగా చూస్తున్నాడు. నిధి. పచ్చిక మీద పడుకోవడానికి వెళ్ళబోతున్న నిధి ఆగి అనిల వైపు చూశాడు. ఏం అనిలా, ఇలా నా వైపు చూడు. తీగల ఊయల మీద వెళ్ళకలా పడుకున్న అనిలను చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు నిధి. ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రం మీద జాగ్రత్తగా పెట్టిన బంగారు తీగలా ఉంది అనిల. నిధి, నేను అందంగా ఉన్నానా? అందులో సందేహం లేదు. నిధి చిరునవ్వు నవ్వాడు. అయితే అందరూ మగవాళ్ళు చూసినట్టు నువ్వు నా వైపు చూడవే? ఊహించని ప్రశ్న నిధిని ఆశ్చర్యంలో పడవేసింది. అందరు మగవాళ్ళు నిన్ను ఎలా చూస్తారేం? సమాధానం వెతికే ప్రయత్నంలో ప్రశ్నించాడు నిధి. ఎలా చూస్తారంటే వాళ్ళ చూపులు వడ్డించిన విస్తరిని ఆకలితో ఆవురావురమంటూ చూసే వ్యక్తి చూపుల్లా ఉంటాయి. అనిల ఆలోచిస్తూ అంది. అలాగా? మరొకటి కూడా గమనించాను. కబర్ది కుసుమను చూసినప్పుడు అతని చూపుల్లో అలాంటి భావం ఉండదు. ఒక విధమైన మెరుపు ఉంటుంది.
నన్ను నువ్వు చూసేటప్పుడు నీ చూపుల్లో ఆకలి ఉండదు, మెరుపు ఉండదు. కారణం తెలుసుకోవాలని ఉంది నాకు. నిధి ఊయల దగ్గరగా జరిగి తీగ మీద చేతిని వేశాడు. నీ ప్రశ్న మనుషుల లోపలికి తొంగి చూసే ప్రశ్న. కుసుమను చూసే కపర్ది చూపుల్లోని మెరుపును ప్రేమ అంటారు, ప్రణయం అంటారు, ప్రీతి అంటారు. ఇంకా నన్ను చూసే మనుషుల ఆకలి చూపుల్లో ప్రతిఫలించేది స్వార్థం. ఇంకా నిన్ను చూసే మనుషుల ఆకలి చూపుల్లో ప్రతిఫలించేది స్వార్థం, కామం అనే మాట. అది మెరుపు కాదు. అనిల పెదవులు చిరునవ్వుతో కొద్దిగా విచ్చుకున్నాయి. నీ చూపుల్లో ఆ మెరుపు లేదు, ఆ ఆకలి లేదు. ఎందుకంటే నీ పట్ల నాకు ప్రేమ, ప్రణయం, ప్రీతి అనేవి లేవు. స్వార్థం లేదు. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు మానవ యువతిగా అవతరించిన దేవతవు. నాలో నిన్ను గౌరవించే, ఆదరించే అభిమానం ఉంది. చక్కగా చెప్పావు, అనిల మెచ్చుకుంటూ అంది. మానవ శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడిందని పెద్దలంటారు. నా శరీర నిర్మాణంలో నీ అంశ ఉంది. మళ్ళీ నీ కోసం ఆరాటపడటం అర్థం లేనిది. అనిల చేతిని తాచి నిధి చేతిని సున్నితంగా తట్టింది. అందరూ చూస్తున్నట్టు నువ్వు నన్ను చూడడం లేదు ఎందుకు అని అనిల కూడా నన్ను అడిగింది. అందరూ ఆశిస్తున్నట్టు నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని అడిగింది. సమాధానం ఏం చెప్పావు? అనిల కంఠంలో కుతూహలం ధ్వనించింది. అందమైన అమ్మాయి కంటపడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందమైన అమ్మాయి కోసం చూస్తాను అన్నాను. నవ్వుతూ అన్నాడు నిధి. నిధి సహజమైన దృక్పథం. నిధి, అనిల అంది. వెళ్ళి పడుకో. ఆమె వేళ్లు నిధి చేతిని నొక్కాయి. మూసిన రెప్పల్ని తాకుతున్న సూర్యకిరణాల వెచ్చదనం నిధిని మేల్కొలిపింది. నిధి పచ్చిక మీద లేచి కూర్చున్నాడు. కొంచెం దూరంలో నిలుచున్న వాయు అతన్నే చూస్తోంది. నిధి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. సెలయేటి వైపు నుండి పొదల మధ్య నడుస్తూ వస్తోంది అనిల. నీరెండలో కడిగిన ముత్యంలా కనిపిస్తోంది ఆమె. అనిల అతని వైపు చిరునవ్వు నవ్వి వాయు దగ్గరగా వెళ్ళింది. వాయుని ఆప్యాయంగా నిమురుతున్న ఆమెను చిరునవ్వుతో చూస్తూ నిధి సెలయేరు నిర్మించిన చిన్న జలాశయం వైపు నడిచాడు. స్నానాధికాలు ముగించి తిరిగి వచ్చిన నిధి గుర్రం వైపు చూశాడు. గుర్రం వద్ద అనిల లేదు. రాత్రి ఆమె పవళించిన లతాతల్పం వైపు చూశాడు. అనిల అక్కడా లేదు. పొదరిండ్లు సరికొత్త సువాసనల్ని వెదజల్లుతున్నాయి. అనిల పూల మొక్కల మధ్య ఉదయవిహారం చేస్తోందా? నిధి ఆలోచిస్తూ పొదల వైపు నడిచాడు. నిధి పొదల్ని చెట్లని తప్పుకుంటూ కదులుతున్నాడు. అతని కళ్ళు అనిల కోసం అన్వేషిస్తున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. నిధి కళ్ళు చించుకుని చూస్తున్నాడు. అనిల ఉనికిని సూచించే శబ్దాల కోసం అతని చెవులు నిక్కబొడుచుకుని ఉన్నాయి. అనిలా బిగ్గరగా అరిచాడు నిధి. సమాధానంగా అనిల పలకలేదు. అప్పటిదాకా కూస్తున్న 2-3 పక్షులు కూయడం మానేశాయి. అనిల ఎక్కడికెళ్ళింది? ఆమెకి ఏమైంది? మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలకి సమాధానాల కోసం అన్వేషిస్తూ పొదల మధ్య దూరాడు నిధి. ముందుకు వెళ్ళబోతూ తటాలున ఆగాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నేలలోంచి మొలిచి నిటారుగా నిలుచున్న ఇంద్రధనస్సులా రంగురంగుల పూలతో ఉన్న 2 పొదరిండ్ల మధ్య చలనం లేకుండా నిల్చుంది అనిల. ఆమె తల కొద్దిగా వెనక్కి వాలింది. ముఖం ఆకాశం వైపు ఉంది. కళ్ళు మూసే ఉన్నాయి. 2 పొదరిండ్ల మధ్య తీగలా ఉందామె శరీరం. అనిలా, నిధి పిలిచాడు. అనిలలో కదలిక లేదు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్న దానిలా ఉందామె. ఆమె సౌందర్యం అయస్కాంతంలా నిధి చూపుల్ని లాగిపట్టింది. అనిలది అలౌకిక సౌందర్యం. అది ఆశలు రేకెత్తించే సౌందర్యం కాదు, ఆరాధనాభావాన్ని పుట్టించే అతీత సౌందర్యం. ఏదో దేవతా ప్రతిమను చూస్తున్న అనుభూతి కలుగుతోంది నిధికి. కాళ్ళు కదపకుండా, కనురెప్పలు తాటించకుండా మంత్రముగ్ధుడిలా అనిల దివ్య సౌందర్యాన్ని దర్శిస్తూ ఉండిపోయాడు అతను. క్షణాలు దొర్లిపోతున్నాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.